హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'రంజిత్ వాయిస్ టేల్స్'. మనం కళ్ళ ముందే ప్రతిరోజు ఎన్నో వింతలు జరుగుతాయి. కానీ వాటిలో చాలా విషయాలు అసలు మీకు తెలుసా? కొన్ని నిజాలు వింటే ఏంటి ఇవి నిజమా? అని అనిపిస్తది. మరికొన్ని నిజాలైతే సైన్స్‌కే సవాల్ విసిరినట్టుంటాయి. ఈరోజు అలాంటి మీరు ఆశ్చర్యానికి గురయ్యే 5 అద్భుతమైన ఫ్యాక్ట్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. Audio Jungle. ఫ్యాక్ట్ నెంబర్ 1. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కానీ అదే అరటిపండు చాలా చిన్న మొత్తంలో రేడియేషన్ కూడా విడుదల చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. అరటిపండులో పొటాషియం అనే ఖనిజం ఉంటుంది. అందులో సహజంగా ఉండే పొటాషియం 40% ఐసోటోప్ చాలా స్వల్ప స్థాయిలో రేడియేషన్‌ని విడుదల చేస్తుంది. దీనిలో భయపడాల్సిన విషయమేం లేదు. ఈ రేడియేషన్ పరిమాణం చాలా తక్కువ. నిజానికి మన శరీరంలో సహజంగా పొటాషియం 40% ఉంటది. అందుకే ఒక అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. శాస్త్రవేత్తలు చిన్న రేడియేషన్ స్థాయిలను పోల్చి చెప్పడానికి సరదాగా బనానా ఎక్వివాలెంట్ డోస్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని మనం చూస్తాం. కానీ మీరు చూస్తున్న సూర్యుడు నిజానికి 8 నిమిషాల 20 సెకన్ల క్రితం ఉన్న సూర్యుడు. ఎందుకంటే సూర్యుడికి, భూమికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కాంతి ఒక సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఆ దూరం చేరడానికి 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది. అంటే ఈ క్షణంలో సూర్యుడిపై ఏదైనా మార్పు జరిగినా అది మనకు వెంటనే కనిపించదు. 8 నిమిషాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. అలాగే రాత్రి మనం చూసే కొన్ని నక్షత్రాల కాంతి లక్షల సంవత్సరాల క్రితం బయలుదేరింది. అంటే మనం విశ్వం గతాన్ని బట్టి చూస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 3. జిరాఫీ ప్రపంచంలో అత్యంత పొడవైన జంతువు అని మీకు తెలుసు. కానీ దాని నాలుక కూడా అంతే ప్రత్యేకమైనదని మీకు తెలుసా? ఏంటి జిరాఫీ నాలుకలో ప్రత్యేకత ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా? జిరాఫీ నాలుక మొదట దాదా జిరాఫీ నాలుక దాదాపు 50 సెంటీమీటర్ల వరకు పొడవుగా ఉంటుంది. ఆశ్చర్యంగా దాని రంగు గులాబీ కాదు, నీలం, ఊదా రంగులో ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? సూర్యుడికి సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు చెట్ల మీద పడి ఆ చెట్ల ఆకులను తినే సమయంలో నాలుక ఎండలోనే ఉంటుంది. అందుకే అందులో ఎక్కువగా మెలనిన్ ఉండడం వల్ల ఆ రంగు వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ముళ్ళతో నిండిన అకేషియా చెట్ల ఆకులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలదు జిరాఫీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. చిన్నప్పటి నుంచి మనం భూమి గుండ్రంగా ఉంటుందని నేర్చుకున్నాం. నిజమే కదా? కానీ నిజానికి భూమి పరిపూర్ణ గోళం కాదు. భూమి తన అక్షంపై నిరంతరం తిరుగుతుండడం వల్ల మధ్య కొద్ది భాగం బయటికి ఉబ్బిపోయింది. ఈ ఆకారాన్ని ఓబ్లేట్ స్పిరోయిడ్ అంటారు. భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఉత్తరం మరియు దక్షిణ ధృవాల వద్ద ఉన్న వ్యాసం కంటే దాదాపు 43 కిలోమీటర్లు ఎక్కువ. అందుకే ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలు, అంతరిక్ష పరిశోధనలు అన్నీ ఈ ఆకారాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కలు చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ వీడియోలో అత్యంత ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఇదే. ఆక్టోపస్‌కు 1 కాదు, 2 కాదు, మొత్తం 3 గుండెలుంటాయి. నిజమే. ఈ విషయం మీకు తెలుసా? వాటిలో 2 గుండెలు మొప్పలకు రక్తాన్ని పంపుతాయి. మూడో గుండె మొత్తం శరీరాన్ని రక్తాన్ని పంపుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దీని రక్తం ఎరుపు రంగులో ఉండదు, నీలం రంగులో ఉంటుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ బదులుగా ఆక్టోపస్ రక్తంలో హిమోసయానిన్ అనే పదార్థం ఉంటుంది. అంతేకాదు ప్రమాదం వచ్చినప్పుడు తన చేతిని తానే వదిలేసి కూడా తప్పించుకోగలది ఆక్టోపస్. కొంతకాలం తర్వాత ఆ చేయి మళ్ళీ కొత్తగా పెరుగుతుంది. అందుకే ఆక్టోపస్‌ను సముద్రంలోని అత్యంత తెలివైన జీవుల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఫ్యాక్ట్‌లో ఏది ఎక్కువ మీకు ఆశ్చర్యం కలిగించింది? కింద కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్, మిస్టరీలు, సైన్స్ రహస్యాలు తెలుసుకోవడానికి మా రంజిత్ వాయిస్ టేల్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.